శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. వృషభ రాశి వారికి 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఒక మాట చెప్తే అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో నేను గోచరమే ఎందుకు ముఖ్యంగా అంటున్నా తెలుసుకోండి. గోచరం వృషభ రాశి వారు చాలా మంది ఉంటారు. అందరికీ నేను చెప్పినట్టు వర్తించదు. నేను చెప్పబోయే విషయాల లోపల కేవలం 40 to 50% జరుగుద్ది, మిగతా జరగదు. ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతక అనుసారంగా గ్రహాల ప్రభావం మనపైన నడుస్తూ ఉంటుంటది. ఇప్పుడు చూసుకుందాం ఏ ప్రకారంగా ఉండబోతుంది. వృషభ రాశి వారు కనుక చూసుకున్నట్లయితే రాశిలో కుజుడు ఉన్నాడు. ఒక విషయం గమనించండి, రాశిలో కనుక కుజుడు వచ్చినట్లయితే వ్యక్తిత్వం లోపల ఒక రకమైన ఆకర్షణ, వ్యక్తిత్వం లోపల ఒక రకమైన లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్, వ్యక్తిత్వం లోపల ఒక రకమైన యాటిట్యూడ్, కోపం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంటది. ఇప్పుడు మీరు వృషభ రాశిలో కూర్చున్నాడు కదా, రెండో భావం లోపల బుధుడు ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. సో చెప్పాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో 24th వరకు ఏ మాట మాట్లాడేటప్పుడు కూడా కుటుంబంలో కావచ్చు, చుట్టాలతో కావచ్చు, తొందరపాటు అస్సలు చేయకండి. మీరు చిన్నది ఏదన్నా అటు ఇటు మాటలు అయినా కూడా చాలా పెద్ద పరిణామాలు అవుతాయి. సో మీరు దాన్ని అలాగే వదిలేండి. ఎవరితో మీరు మామూలుగా మాట్లాడినా కూడా నార్మల్గా ఉండండి, ఓకే అనండి తప్ప దాన్ని మరీ అంత బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అస్సలు ప్రయత్నించకండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, మీ రెండో భావం ఇది పాపకర్త యోగంలో ఉంది. ఒక పక్కన కుజుడు, ఇంకో పక్కన సూర్యుడు ఉండడం వల్ల ఫ్యామిలీ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, లేకపోతే అయితే టంగ్ స్లిప్ అవ్వడం వల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అవ్వడం, ఇవి రాబోయే రోజులు వృషభ రాశి వారితో పాటు జరుగుతూ ఉంటుంటాయి. అని ఇక్కడ చూసుకున్నట్లయితే మెర్క్యూరీ విశేషంగా విద్య, బుద్ధి, అలాగే ఇంటెలెక్చువల్ కారకుడు మెర్క్యూరీ, అది వక్రగతిలో 2nd house లో ఉన్నాడు. సో రాబోయే రోజుల్లో మీ తెలివితేటలు, మీ బుద్ధి అంతా ఏదైతే ఉందో మీ కుటుంబంలోనే ఎక్కువ చేస్తుంటారు. కుటుంబం గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు, కుటుంబం గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే దాని గురించి ఆలోచించి దాని గురించే సడన్లీ ఒక మాట దాటినా కూడా మిస్అండర్స్టాండింగ్స్ తప్పకుండా అవుతుంటాయి. తృతీయ స్థానం లోపల సూర్యుడు, దేవుగురు, బృహస్పతి చాలా మంచి కాంబినేషన్. ఉపచే భావాల్లో కనుక పాపగ్రహాలు ఉన్నట్లయితే చాలా బెస్ట్ కాంబినేషన్ చెప్తాను. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే తృతీయ స్థానం లోపల సూర్యుడు ఉన్నాడు, అలాగే మీ ఏకాదశ స్థానం లోపల శనిదేవుడు ఉన్నాడు. ఇది బెస్ట్ కాంబినేషన్ అయితే ఉంది. ఉపచ భావాలు కనుక గ్రహాలు ఉన్నట్లయితే, విషయంగా పాప గ్రహాలు ఉన్నట్లయితే జాతకుడికి కొద్దిగా ఉత్సాహం అయితే పెంచుద్ది. ఇది రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి జరుగుద్దా అంటే తప్పకుండా జరుగుద్ది. కొత్త ఆలోచన ద్వారా ముందుకెళ్తుంటే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని చోట్లు వదిలేసిన తర్వాతనే లైఫ్ లోపల కొన్ని మంచి జరుగుతాయి. అలాంటి రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి కొన్ని చోట్లు వదిలేయబోతున్నారు. స్పేస్ చేంజింగ్ రాబోయే రోజుల్లో వృషభ రాశి వారి జీవితంలో అయితే కనపడుతుంది. ఇంకోటి చూడండి, ఇక్కడ దేవుగురు బృహస్పతి కూడా ఉన్నాడు. ఏకాదశాధిపతి తృతీయ స్థానం లోపల, ఉచ్చ స్థానం లోపల చతుర్థాధిపతి వెంట ఉన్నాడు. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం ఏదైనా తీసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో 24th తర్వాత తప్పకుండా మీరు తీసుకోగలుగుతారు. బ్యాంక్ నుంచి ఇల్లు కోసం లోన్ కనుక మీరు ప్రయత్నిస్తున్నట్లయితే దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. బ్యాంకు నుంచి మీకు ఏ ప్రకారంగా కూడా ఏదైనా పని కోసం మీరు ప్రయత్నిస్తున్నట్లయితే ఆ పనులు రాబోయే రోజుల్లో చక్కగా అయితే ముందుకు వెళ్ళబోతున్నాయి. జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే రోడ్ పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా బైక్, కార్, మీ మోటార్ సైకిల్ ఏదైనా కావచ్చు, మరి అంత వేగంగా అస్సలు మీరు ముందుకు తీసుకెళ్ళకండి. నార్మల్గా వెళ్ళండి, 40, 30, 20 ఇంతనే ఉండండి. కానీ దానికన్నా ముందుకు వెళ్ళినట్టయితే కొన్ని జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అండ్ ఇంకో విషయం కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు మీ రాశి నుంచల చతుర్థ స్థానంలో కేతుతో పాటు శుక్రుడు ఉన్నాడు. మీ రాశాధిపతి చతుర్థ స్థానంలో. మీకు చెప్పాను కదా ఇంతకుముందు, ఫ్యామిలీ, కుటుంబం, ఫైనాన్స్, ఈ 3 విషయాలు తప్ప కొన్ని ఇంకో కూడా మొదలవుతాయి. అండ్ రాబోయే రోజుల్లో కుటుంబం లోపల ఏదైనా భౌతికకి సంబంధం అంటే భౌతిక జీవితం లోపల ఆనందం కలిగే వస్తువులు లైక్ దట్ టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఇలాంటి కొద్దిగా అంటే ఆకర్షణ కావచ్చు, అట్రాక్షన్కి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటావో అవి రాబోయే రోజుల్లో కొన్ని అవకాశాలు అయితే కనబడుతుంది ఇక్కడ వృషభ రాశి వారికి. కానీ ఒక మాట చెప్తా, ఫ్యామిలీ సపోర్ట్ ఉందా అంటే ఫ్యామిలీ సపోర్ట్ నాకు అంత ప్రబలంగా కనిపించట్లేదు. ఉన్నట్టుంటది
కానీ అంత సపోర్ట్గా అయితే ఉండదు. అండ్ ఇంకోటి చూడండి, దాంపత్య జీవితం లోపల కూడా టైం ఈజ్ నాట్ వర్కింగ్. మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత కెరియర్ లోపల కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఈ 15 రోజుల్లో చూసే అవకాశాలు అయితే ప్రబలంగా ఉండబోతున్నాయి. అని హెల్త్ లోపల కొద్దిగా మీరు జాగ్రత్తగా తప్పకుండా ఉండండి. నేను ఎందుకు ఈ హెల్త్ గురించి మాట్లాడుతున్నా చూసుకున్నట్లయితే, మీ రాశి నుంచి అష్టమ భావం ఏదైతే ఉందో ఇది ధనుసు రాశి వచ్చుద్ది. మీ రాశి నుంచి 6th హౌస్ ఏదైతే ఉందో ఇక్కడ మీ రాశి వచ్చుద్ది. కానీ 6th లార్డ్ 4th హౌస్లో ఉన్నాడు. 6th లార్డ్ 4th హౌస్లో కేతు వెంట ఉన్నాడు. సో చెప్పాల్సింది ఏంటంటే, సమ్ టైమ్స్ మీకు కనిపించలేనివి మీకు లోపల ఫీలింగ్ అవుతూ ఉంటుంది. కానీ డాక్టర్ ట్రీట్మెంట్ చేసినా కూడా కనిపించలేని డిసీజ్ కూడా మీరు చూడగలుగుతారు. షుగర్ పేషెంట్స్ కనుక క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. అయితే తప్పకుండా ఈ టైం లోపల ఆయుర్వేదాన్ని ఉపయోగించండి. భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరము. అబద్ధం రాబోయే రోజుల్లో అస్సలు ఎక్కువగా మాట్లాడకండి. సంతాన వ్యక్తిగత జీవితం లోపల చిన్న చిన్న మార్పులు రాబోయే రోజులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితం లోపల ఓకే పర్వాలేదు, మరి అంత పెద్ద గొప్పగా అని చెప్పాను. ప్రేమ జీవితం నార్మల్ గానే క్యాజువల్ గానే వెళ్తుంది. కానీ లైఫ్ లోపల సడన్లీ కొన్ని మార్పులు తప్పకుండా రాబోయే రోజులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అని ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో మీ వల్ల మీకు రావు, ఎవరిదో చూసుంటారు కదా అది మీకు వచ్చుద్ది. ఎవరేదో చేస్తుంటారు కదా దాన్ని చూసి మీరు మార్పులు చేసుకుంటారు. సో అది రాబోయే రోజు రేపు 16 తర్వాత మీరు ఆటోమేటిక్గా మీరే చూడగలుగుతారు. అని బిజినెస్ సంబంధించి ఒక విషయం చెప్తా. ఎవరైతే పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తున్నారో కొద్ది జాగ్రత్తగా, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళ అధికారం మీ పైన ఎక్కువ ఉంటుంది. మీరు సోలోగా కనుక బిజినెస్ చేస్తున్నట్లయితే బాగుంది. బిజినెస్ లోపల ఇంకా కొత్త వెరైటీ చేయడానికి అయితే ప్రయత్నం నడుస్తుంటుంది. ప్రెజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల దాని ఉపయోగం చేసుకుంటూ మీ బిజినెస్ కావచ్చు, మీ ప్రొఫెషనల్ కావచ్చు, దాన్ని ఉపయోగించుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. 6th లార్డ్ 4th హౌస్లో ఉండి 10th హౌస్ను చూస్తున్నాడు, కేతు వెంట ఉన్నాడు. జాబ్ లోపల ప్రమోషన్ లాంటివి ప్రయత్నాలు చేయండి, కానీ అపేక్షించకండి అది ఈ టైంలోనే వచ్చుద్దని. అని ఇంకో మాట చెప్తా, ఈ టైం లోపల దాంపత్య జీవితం లోపల కొన్ని సంబంధాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే ఎవరికైతే పెళ్లి అవ్వలేదో కొన్ని పెళ్లి అంటే ఏంటి ఒక మాట తెలుసుకోండి. ఆషాఢ మాసం లోపల మామూలుగా ఇలాంటివి ఎక్కువ చూడరు. కానీ కొన్ని ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ లోపల మ్యాట్రిమోనీ ఇలాంటి వచ్చిన తర్వాత ఇక దానికి ఎక్కువ స్థానం లేదు పరంపరలో. కుదిరితే ఎప్పుడైనా కుదురుతుంది, చేసుకుంటే ఎప్పుడైనా చేసుకుంటున్నారు చాలా మంది. సో దాని గురించి మనం మాట్లాడకూడదు. కానీ వచ్చే సంబంధాల అవకాశం రాబోయే రోజులు అయితే కనబడుతుంది వృషభ రాశి వారికి. ఓవరాల్ చెప్పాలంటే వృషభ రాశి వారికి టైం బ్యాడ్ ఉందా గుడ్ ఉందా అంటే బాగానే ఉంది. 50% కన్నా ముందుగానే బాగానే చెప్పుకోవచ్చు. 11th హౌస్లో సాటర్న్ ఉండడం వల్ల 27th రోజున సాటర్న్ కూడా రెట్రోగేట్ కాబోతున్నాడు. ఇక రెట్రోగేట్ సాటర్న్ ప్రభావాలు ఏ ప్రకారం ఉంటే తర్వాత చూసుకుందాం. కానీ సాటర్న్ 11th హౌస్లో ఉండడం వల్ల
మీ 12th హౌస్ ఏదైతే ఉందో అది పాపకర్తర యోగంలో ఉంది. కొద్దిగా నిద్ర తక్కువపోయే అవకాశం కనబడుతుంది. నిద్రకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. విశేషంగా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలైతే మీరు హెల్త్ లోపల చూడగలుగుతారు. ప్రతిరోజు ఏంటి రాబోయే రోజుల్లో ప్రతిరోజు శివుడికి పాలతో అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ప్రతిరోజు ఏదైనా ఒక దేవాలయంకెళ్ళి తప్పకుండా దర్శనం చేయడానికి మీరు ప్రయత్నించండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. మన ఛానెల్‌ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.